ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 144 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీరో పాయింట్ వద్దకు చేరుకున్న సహాయక బృందాలు టీఎంబీ మిషన్ను ప్లాస్మా కట్టర్తో కత్తిరిస్తున్నాయి. సిల్ట్ మట్టిని ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గడిచిన 144 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉన్నాము. మరోమారు రెస్క్యూ బృందం టన్నెల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. దాదాపు 50 మందితో కూడినటువంటి బృందము టన్నెల్లోకి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఎక్కుతున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా స్క్రీన్ మీద చూడవచ్చు. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి పనులు వేగవంతమయ్యాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్సు, నావల్ కమాండో, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, తర్వాత సింగరేణి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలంతా కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. మరోపక్క జైపీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, రాబిన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, ఎల్ఎన్టీ టన్నెల్ నిపుణులు, జియాలజీ నిపుణులు వీరంతా కలిసి నిన్న టన్నెల్లోకి వెళ్లారు. టన్నెల్లో టీబీఎం మిషన్ అడ్డుగా ఉందని చెప్పేసి దాన్ని కట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ కట్ చేసే ప్రక్రియలో భాగంగా ప్లాస్మా కట్టర్లను తీసుకొచ్చి మొత్తం కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి టన్నెల్లో నెలకొంది. ఇక టన్నెల్లో దాదాపు జీరో పాయింట్ వద్దకి చేరుకున్నారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు నిర్ధారించారో ఆ స్పాట్ వరకు ఈ బలగాలు చేరుకోగలిగినాయి. రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడ రాడార్లతోటి శిథిలాలను జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున మట్టి పేరుకపోయింది. డీవాటరింగ్ ప్రాసెస్ తో నీటి నిల్వలు కొంతమేర తగ్గాయి, బురద నిల్వలు కూడా కొంతమేర తగ్గాయి. మేజర్ గా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఆ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కొనసాగితే లోపల ఉన్నటువంటి మట్టి, బురద, సిల్ట్ ని మొత్తం కూడా బయటికి తరలించే ప్రాసెస్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే లోపల శిథిలాల దగ్గర కొంతమందికి సంబంధించినటువంటి హెల్మెట్లు, షూస్ దొరికినట్టుగా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించినట్టుగా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం చెప్తుంది. సో ఈ ప్రాసెస్ ఇది ఇవాళకి కూడా కొనసాగుతుంది. నిన్న వెళ్లేటువంటి 57 మంది సభ్యుల బృందం అంతా కూడా వెనక్కి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త బృందము టన్నెల్ లోపలికి వెళ్తుంది. దాదాపు 13 కిలోమీటర్ల 900 మీటర్ల వద్ద ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి మట్టి శిథిలాల కింద ఏమైనా కార్మికులు చిక్కుకుపోయి మరణించి ఉంటారని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు. అయినప్పటికీ కూడా వారి మృతదేహాలను కనుక్కోవడంతో పాటు వాటిని బయటికి తీసుకురావడానికి ప్రాసెస్ కొనసాగుతున్నట్టుగా రాబిన్సన్ అండ్ జైపీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. ఇక్కడికి వచ్చినటువంటి జాతీయ స్థాయి కమాండోలు, జాతీయ స్థాయి రెస్క్యూ టీం అంతా కూడా ఇది మిగతా టన్నెళ్ల మాదిరిగా లేదు, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. ఇట్లాంటి టన్నెల్లో పనిచేయడం అనేది ప్రాణాలని అరచేతిని పెట్టుకుని చేసినట్లే అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. మరోపక్క ప్రస్తుతము రెస్క్యూ టీము లోపలికి వెళ్తుంది. ఈ రెస్క్యూ బృందం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలను అధికారులు విశ్లేషించనున్నారు. మరోపక్క జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇంజనీర్లు మరియు రెస్క్యూ బృందాలతో ఇంతకు ముందే సమావేశమయ్యారు. వారికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరోమారు రెస్క్యూ టీం ని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉంది.